ఫస్ట్ రివ్యూ తర్వాత సబ్సిక్వెంట్ రివ్యూస్ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే చేయవలసి ఉంటుంది. In case of orders issued by government in respect of first and second level officers, first review and second and subsequent reviews should also be conducted by HOD. Next, third and above level gazetted officers ki government is the appointing authority. Kabatti government సస్పెండ్ చేస్తుంది. రివ్యూ ఆర్డర్స్ కూడా ఫస్ట్ అండ్ సబ్సిక్వెంట్ రివ్యూస్ షుడ్ బి కండక్టెడ్ బై గవర్నమెంట్ అండ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ బై గవర్నమెంట్. నెక్స్ట్, సబార్డినేట్ ఆఫీసర్స్. సబార్డినేట్ సర్వీసెస్ లో అపాయింటింగ్ అథారిటీ సస్పెండ్ చేయొచ్చు. రివ్యూ మాత్రము ఫస్ట్ రివ్యూ అపాయింటింగ్ అథారిటీ చేయొచ్చు. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ రివ్యూస్ మాత్రము హెచ్ఓడీస్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ది ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబార్డినేట్ సర్వీసెస్, ఏ అండ్ బి అంటే ఫస్ట్ రివ్యూ అండ్ సబ్సిక్వెంట్ రివ్యూస్ ఆల్సో షుడ్ బి కండక్టెడ్ బై హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నెక్స్ట్, ఈ సస్పెన్షన్ చేసినప్పుడు ఆ సస్పెండెడ్ ఆఫీసర్ పనిచేసే వాటి పోస్ట్ వేకెంట్ అవుతుంది. ఈ వేకెన్సీని మనం ప్రమోషన్ ఇచ్చి ఇది ఫిలప్ చేయకూడదు. ఈ ఫిలప్ చేయటాన్ని గవర్నమెంట్ నిషేధించింది. కాకపోతే ట్రాన్స్ఫర్ మీద ఈ పోస్ట్ ని ఫిలప్ చేసుకోవచ్చు. బట్ దిస్ వేకెన్సీ షుడ్ నాట్ బి taken for purpose of drawing panel and a person cannot be promoted against that suspension vacancy. సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఎంప్లాయీకి జీతభత్యాలు ఏమన్నా వస్తాయా లేవా? సస్పెన్షన్ లో ఉన్న ఎంప్లాయీకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ షాల్ బి పెయిడ్ టు ది సస్పెండెడ్ ఎంప్లాయీ యాజ్ పర్ ఫండమెంటల్ రూల్ 53. అంటే ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఎంత వస్తుంది? 50% ఆఫ్ ది పే డ్రాన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ suspension, and it is called subsistence allowance. For payment of subsistence allowance, the employee shall furnish a certificate under FR 53(2). ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఆటోమేటిక్ గా పే చేయడానికి వీలు లేదు. FR 53(2) కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫార్మేట్ లో ఎంప్లాయీ నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఒకటి ఫర్నిష్ చేయవలసి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఏమనంటే దట్ హీ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్, ప్రొఫెషన్ ఆర్ వెకేషన్. ఈ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంప్లాయీకి ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ పొందేటువంటి అర్హత ఉంటుంది. వెన్ ది ఎంప్లాయీ ఫర్నిషెస్ ది సెడ్ సర్టిఫికెట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అలవెన్స్, ది ఎంప్లాయీ షుడ్ నాట్ బి ఆస్క్డ్ టు అటెండ్ ఎంక్వైరీ. అయితే మనం పైన అనుకున్నట్టు ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఇచ్చినా కూడా అతనికి సబ్సిస్టెన్స్ అలవెన్స్ పే చేయకుండా ది ఎంక్వైరీ ఆఫీసర్ అండ్ డిసిప్లినరీ అథారిటీ కెనాట్ ఆస్క్ ది ఎంప్లాయీ దట్ హీ షుడ్ అటెండ్ ఎంక్వైరీ. కాబట్టి అతని ఎంక్వైరీకి మనము అటెండ్ అవ్వమని గనక చెప్తే he is eligible for first subsistence allowance, then only he is liable to attend to enquiry. It shall not be restricted to 50% in case of corruption. It shall be restricted to 50% in case of corruption, misappropriation, demand and acceptance of illegal gratification. ఇప్పుడు మనం ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఫస్ట్ 3 months కి 50% ఇస్తాము. తర్వాత 3 months ది అథారిటీ హూ ఈజ్ పేయింగ్ ది సబ్సిస్టెన్స్ అలవెన్స్ విల్ రివ్యూ. ఇదేంటంటే ఎంప్లాయీ గనక ఇఫ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ది ఎంక్వైరీ అండ్ ది డిలే ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ది ఎంప్లాయీ, he will continue to draw only 50%. If there is no delay on the part of the employee can be paid subsistence allowance 50% more in addition to 50%, total 75% subsistence allowance పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఎన్హాన్స్మెంట్ అనేది వేర్ సస్పెన్షన్ ఈజ్ రెసార్టెడ్ ఇన్ కేసెస్ ఆఫ్ కరప్షన్, misappropriation, demand and acceptance of illegal ratification, ఈ 50% త్రూ అవుట్ పే చేయవలసి ఉంటుంది. రివ్యూ చేసి అనదర్ 50% పే చేసేటువంటి 50% లో మళ్ళీ 50% పే రివ్యూ చేసి ఇవ్వటం అనేది అవసరం లేదు. కాబట్టి ఈ కేసెస్ లో కరప్షన్, మిస్అప్రాప్రియేషన్, డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఉన్నప్పుడు ది ఎంప్లాయీ ఈజ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 50% ఆఫ్ సబ్సిస్టెన్స్ అలవెన్స్. During suspension,
employee is not entitled to leave, increment, surrender leave, and he cannot resign to the post and also seek voluntary retirement. If the employee is found to be not guilty at the end of inquiry, the whole period of suspension should be treated as duty. మనం CCA రూల్స్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కింద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఇఫ్ హి గివ్స్ ఎ రిపోర్ట్ దట్ ది ఎంప్లాయీ ఈజ్ నాట్ గిల్ట్ ఆఫ్ ది చార్జ్, దెన్ ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ షుడ్ బి treated as duty and the employee should be paid duty paid allowances for that period, duly deducting the subsistence allowance already paid for the period of suspension. తర్వాత if a minor ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత if the inquiry officer gives a finding that the charges are proved, then the disciplinary authority will decide to impose a minor penalty or major penalty. If a minor penalty or major penalty is imposed, it shall be treated as not duty. The suspension period should be treated as not duty, which can be converted at the request as a leave of the kind due and admissible to the employee. ఒకవేళ మైనర్ ఆర్ మేజర్ పెనాల్టీ కనుక ఇంపోజ్ చేసేటుంటే ఈ సస్పెన్షన్ పీరియడ్ అంతా కూడా నాట్ డ్యూటీ కింద ట్రీట్ చేయవలసి ఉంటుంది. నాట్ డ్యూటీ కింద ట్రీట్ చేసినప్పుడు ఇఫ్ ఈ ఎంప్లాయీ రిక్వెస్ట్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ దట్ పీరియడ్ యాజ్ లీవ్ టు విచ్ ఈజ్ ఎలిజిబుల్, దెన్ సచ్ నాట్ డ్యూటీ పీరియడ్ కెన్ బి regularized as leave to which eligible, and the employee should be paid pay and allowances after deduction of the subsistence allowance already he received for the period of suspension. If there is a death during the period of suspension, the period of suspension shall be treated as duty period. ఒక ఎంప్లాయీకి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు, చేసి he was placed under suspension. అతను ఈ సస్పెన్షన్ లో ఉండి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నా లేదా కంక్లూడ్ అయిపోయి అపీల్ చేసుకుని అపీల్ పెండింగ్ లో ఉండి చనిపోయినా లేదా రివిజన్ పెండింగ్ లో ఉండి చనిపోయినా ఏదైనా గాని CCA రూల్స్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ లో ప్రొసీజర్స్ లో పెండింగ్ లో ఉన్నప్పుడు ఎంప్లాయీ గనక చనిపోతే a period of suspension should be treated as duty, and the employee should be, the legal heirs of the deceased employee should be paid pay and allowances after deduction of the subsistence allowance already paid, and the family members are entitled to all pensionary benefits as if the employee is died while in service. Next, suspension is appealable to the next higher authority under Rule 33, one of these rules, on the ground that it is malified, malicious, arbitrary and without jurisdiction. ఎవరైనా కాంపిటెంట్ అథారిటీ సస్పెండ్ చేసినప్పుడు ఈ సస్పెండెడ్ ఎంప్లాయీ హీ కెన్ మేక్ అన్ అపీల్ టు ది నెక్స్ట్ హయ్యర్ అథారిటీ అగెన్స్ట్ ది సస్పెన్షన్ order on the ground that it is malified. The orders of suspension is based on the malified or malicious or arbitrary and without jurisdiction. Without jurisdiction ante if the authority who suspended the employee is not empowered under these rules to suspend such employee, the order can be set aside on the ground that it is without jurisdiction. కాంపిటెంట్ అథారిటీ ఉన్నప్పుడు మాత్రమే సస్పెన్షన్ చేయవలసి ఉంటుంది. అథారిటీ లేకుండా సస్పెండ్ చేసి ఆ హయ్యర్ అథారిటీ రాటిఫై చేస్తే దట్ సస్పెన్షన్ ఆర్డర్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్. నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సస్పెన్షన్. ఇప్పుడు ఎంప్లాయీని సర్వీస్ లో ఉన్నప్పుడు ఏదైనా మిస్కాండక్ట్ డిటెక్ట్ చేసినప్పుడు ఈజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. ఈ సస్పెండ్ అయినటువంటి ఎంప్లాయీ యొక్క సస్పెన్షన్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? నెంబర్ 1, ఇమ్మీడియట్ రిడక్షన్ ఇన్ ఎమాల్యుమెంట్స్. అతనికి వచ్చే శాలరీలో 50% తగ్గిపోతుంది. నెంబర్ 2, ఇమ్మీడియట్ డిప్రైవేషన్ ఆఫ్ అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. ఈ సస్పెన్షన్ పీరియడ్ లో ఉన్నప్పుడు అతనికి వచ్చేటువంటి సాధారణ బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోతాడు. ఏంటి, ఇంక్రిమెంట్ రాదు, సరెండర్ ఎన్కాష్ చేసుకోవటానికి ఉండదు. ఇటువంటి ఇమీడియట్ గా వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా పోతాయి.
ఎఫెక్ట్ ఆన్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. కేవలం అతని యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫే కాకుండా అతని యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో మన సొసైటీలో ఉంటారు. మూవ్మెంట్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. ఈ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఎంప్లాయీ హీ కెనాట్ మూవ్ ఫ్రమ్ ది హెడ్ క్వార్టర్స్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది అథారిటీ హూ ప్లేస్డ్ హిమ్ అండర్ సస్పెన్షన్. కాబట్టి హిస్ మూవ్మెంట్స్ ఆర్ కన్ఫర్మ్ టు ఏ పర్టికులర్ ప్లేస్, దట్ ఈస్ హెడ్ క్వార్టర్స్, విచ్ ఈజ్ ఫిక్స్డ్ బై ది అథారిటీ హూ ఈజ్ ప్లేసింగ్ ది ఎంప్లాయీ అండర్ సస్పెన్షన్. Humiliation and stigma. The employee has to face a lot of humiliation, and suspension attaches a stigma on the employee in the society. Possible permanent deprivation of difference of నార్మల్ శాలరీ అండ్ అలవెన్సెస్. ఈ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఈ చివరికి ఈ సస్పెన్షన్ పీరియడ్ గనక నాట్ డ్యూటీ కింద ట్రీట్ చేసినప్పుడు అతనికి డిఫరెన్స్ ఆఫ్ నార్మల్ శాలరీ అండ్ అలవెన్సెస్ హిల్ బి డిప్రైవ్డ్. కాబట్టి ఇది పర్మనెంట్ లాస్ అనేది. ఇందాక మనము తాత్కాలికమైన టెంపరరీ రిడక్షన్ అనుకున్నాము. ఇక్కడ ఒకసారి పనిష్మెంట్ కనుక ఇంపోజ్ చేస్తే ఇఫ్ ది పీరియడ్ ఆఫ్ suspension is treated as a not duty, there will be permanent deprivation of difference of normal salary and allowances. Next, adverse effect on his immediate chance of promotion and other benefits. If the employee is placed under suspension, he will not, though he is considered, he will not be recommended for promotion. In such case, it will deprive him the immediate chance of promotion and other benefits. ఈ ఛాన్స్ ఆఫ్ ప్రమోషన్ ఉన్నప్పుడు ప్రమోషన్ లో ఉండేటువంటి ప్రమోషన్ వల్ల వచ్చేటటువంటి హయ్యర్ పే విల్ బి డినైడ్. అంతేకాకుండా ఈ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత ఇన్ ది ఈవెంట్ ఆఫ్ పనిషింగ్ విత్ ఎ మైనర్ ఆర్ మేజర్ పెనాలిటీ, he will permanently lose his promotion for the period during which he was under suspension and also during the currency of that penalty. అంటే సస్పెన్షన్ పీరియడ్ అది కాకుండా ఏ పెనాలిటీ అయితే ఉందో ఆ పెనాలిటీ ఎంతకాలం అయితే అమలులో ఉంటుందో అంతకాలము కూడా ఆ ఎంప్లాయీకి ప్రమోషన్ రికమెండ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రకంగా హీ విల్ లూజ్ ప్రమోషన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ and also subsequent to suspension to the extent of the period of penalty under currency. Date of effect of order of suspension. ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేశాం. ఈ చేసినప్పుడు ఇది ఏ డేట్ నుంచి ఏ టైం నుంచి అది అమల్లోకి వస్తుంది. ఒక్కోసారి ఎంప్లాయీ లీవ్ లో ఉండొచ్చు, ఒకసారి క్యాంపులో ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు అది ఏ టైం నుంచి ఎఫెక్ట్ వస్తుంది అనేది గవర్నమెంట్ మేము 1085 సర్వీసెస్ సి 72/3 డేటెడ్ 10/5/73లో చెప్పారు. అంటే ఇది నార్మల్ గా హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ స్టోర్స్, హోల్డింగ్ ఆఫ్ చార్జ్, క్యాష్, వేర్ హౌస్, సీజ్డ్ గూడ్స్, బాండ్స్ ఇలాంటివంటి ఏదన్నా ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఈ ఆర్డర్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే సచ్ ఎంప్లాయీ షుడ్ హ్యాండ్ ఓవర్ చార్జ్ ఆఫ్ ది స్టోర్స్, క్యాష్ అండ్ వేర్ హౌస్, సీజ్డ్ గూడ్స్ అండ్ బాండ్స్ ఎట్సెట్రా. ఏ రోజునైతే వాటి యొక్క ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తాడో ఆ టైం నుంచి ఆ డేట్ నుంచి ఈ సస్పెన్షన్ ఆర్డర్ అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ గనక లీవ్ లో ఉండేటట్లయితే డేట్ ఆఫ్ డిస్పాచ్ వెన్ ది ఎంప్లాయీ ఈజ్ ఆన్ లీవ్ ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ వితౌట్ పర్మిషన్ ఆర్ అవైలింగ్ జాయినింగ్ టైం. ఏ రోజునైతే ఈ సస్పెన్షన్ ఆర్డర్ కార్యాలయంలో డిస్పాచ్ చేయబడతాయో ఆ ఎంప్లాయీ లీవ్ లో ఉన్నప్పుడు గాని లేదా అబ్సెంట్ అయినప్పుడు గాని లేదా జాయినింగ్ టైం ఆన్ ట్రాన్స్ఫర్ జాయినింగ్ టైం అవైల్ చేసుకున్నట్లయితే ఆ డేట్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్డర్ నుంచి ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ అమల్లోకి వస్తాయి. When suspended, it is not necessary to recall from leave. It is sufficient if an unexpired portion of leave is cancelled by an order to that effect. అంటే ఒక ఎంప్లాయీ లీవ్ అప్లై చేసుకున్నాడు, లీవ్ శాంక్షన్ అయింది, తర్వాత డ్యూరింగ్ అవైల్మెంట్ ఆఫ్ లీవ్ సమ్ మిస్కాండక్ట్ హ్యాస్ బీన్ నోటీస్డ్, దెన్ ది ఎంప్లాయీ వాజ్ సస్పెండెడ్. సస్పెండ్ చేసినప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నాం, ఏ రోజైతే లీవ్ లో ఉన్నప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఆర్డర్స్ ఏ రోజు డిస్పాచ్ చేశామో ఆ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. ఆల్రెడీ ఇతనికి లీవ్ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఏ రోజునైతే మనము ఆ ఆర్డర్స్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా డిస్పాచ్ చేశామో ఆ డేట్ నుంచి ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉన్నటువంటి లీవ్ పోర్షన్
ఆ అన్ఎక్స్పైర్డ్ పోర్షన్ ఎంతైతే ఉంటుందో అంతా క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఆ లీవ్ కి ఆ ఎంప్లాయీని రీకాల్ చేసి లీవ్ నుంచి ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ సర్వ్ చేసి ఇదంతా చేయవలసిన అవసరం లేదు. కాబట్టి సస్పెండెడ్ ఎంప్లాయీ లీవ్ లో ఉన్నప్పుడు సస్పెండ్ చేసినప్పుడు డిస్పాచ్ చేసినటువంటి డేట్ నుంచి సస్పెన్షన్ కింద ట్రీట్ చేసి ఆ అన్ఎక్స్పైర్డ్ పోర్షన్ లీవ్ ఎంతైతే ఉన్నదో అంతా క్యాన్సిల్ చేసేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేసేస్తే సరిపోతుంది. Order of suspension, penalty of removal, dismissal or compulsory retirement should not be issued with retrospective effect as the same is illegal. Suspension గాని పెనాలిటీ ఆఫ్ రిమూవల్, డిస్మిసల్, కంపల్సరీ రిటైర్మెంట్ ఈ పనిష్మెంట్స్ అన్ని కూడా విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి మనము ఇంపోజ్ చేయకూడదు. అది ఒకవేళ ఇంపోజ్ గనక చేసేటట్టయితే సచ్ ఆర్డర్స్ ఆర్ ఇల్లీగల్. మనము వాటిని ఇష్యూ చేసినా కూడా ట్రిబ్యునల్ గాని హైకోర్టు గాని ఇంటర్ఫీర్ అయ్యి వాటిని సెటిసైడ్ చేస్తుంది. కాబట్టి మన అథారిటీస్ అంతా కూడా ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు రెట్రాస్పెక్టివ్ డేట్ నుంచి కాకుండా ప్రాస్పెక్టివ్ డేట్ నుంచే ఇచ్చేటటువంటి అలవాటు చేసుకుని మనం ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ని అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది.